ఎవరి ఇబ్రాం శేఖర్? జీవ పరిణామ క్రమంలో మనుషులు పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ ఆ పుట్టుకకు ఓ అర్థం ఉందని గుర్తించి దానికో లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు సాగినప్పుడే మనిషి జన్మ సార్థకమవుతుంది. చావు పుట్టుకల నడుమ నువ్వేం చేశావు, ఎలా జీవించావన్నదే ముఖ్యం. అదే మనిషికి ఓ విలువను సమకూరుస్తుంది. మిగతా వర్గాల పుట్టుక జీవితాలు ఎలా ఉన్నా పేద వర్గాల నుంచి బహుజన వర్గాల నుంచి మరీ ముఖ్యంగా అంటరానితనం అనుభవించిన కులాలు కుటుంబాల నుంచి వచ్చే వారికి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, నారాయణ గురు, ఛత్రపతి సాహు మహారాజ్, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియర్ రామస్వామి నాయకర్, మాన్యవర్ కాన్షీరాం వంటి ఎందరో సామాజిక విప్లవకారులు ఓ అర్థాన్ని, పరమార్థాన్ని, లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ లక్ష్య సాధనలో సైనికుల్లా నడుస్తూ తన సమాజాన్ని సంఘటితం చేస్తూ అంబేద్కర్ ఆలోచన విధానం, కాన్షీరాం పని విధానం, బెహన్ కుమారి మాయావతి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు ఇబ్రాం శేఖర్. ఎవరి ఇబ్రాం శేఖర్? ప్రపంచానికి బాలాపూర్ అంటే వినాయకుడి లడ్డు గుర్తొస్తుంది. కానీ బహుజన ప్రపంచానికి బాలాపూర్ అంటే ఇబ్రాం శేఖర్ గుర్తొస్తాడు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన బాలాపూర్కు చెందిన ఇబ్రాం లింగయ్య, ఇబ్రాం నర్సమ్మ దంపతులకు ఆరో సంతానంగా 1971 జూన్ 30న ఇబ్రాం శేఖర్ జన్మించారు. వీరిది మాదిగ సామాజిక వర్గం. తోటి సమాజంలాగే వీరి కుటుంబము కుల వివక్షను చవిచూసింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ల పుణ్యాన వీరి కుటుంబానికి కొద్దో గొప్ప చదువుకునే అవకాశం దక్కింది. అప్పట్లో చిన్నపాటి సర్కారు కొలువులు దక్కాయి. సాటి మనుషుల్ని మనుషులుగా చూడని సమాజానికి వెలుగునిచ్చిన అంబేద్కర్ ఆశయ సాధనలో వీరి సొంత అన్న ఐ మైసయ్య 40 ఏళ్ల క్రితమే అంబేద్కర్ యోజన సంఘం స్థాపించారు. అంబేద్కర్ ఐడియాలజీని ప్రచారం చేస్తూ దళితులను సంఘటితం చేయడంలో తెలుగు నేల మీద ఐ మైసయ్య పాత్ర మరువలేనిది. ఆ అంబేద్కర్ వారి వారసుడే ఇబ్రాం శేఖర్. ఇంటి పేరులోని ఐని ఇబ్రాంగా విస్తృతపరిచి దానికో బ్రాండ్ తీసుకొచ్చిన వారు ఇబ్రాం శేఖర్. ఇంజనీరింగ్ లో పట్టభద్రుడైన శేఖర్ చదువుకున్న చదువులు, పుట్టి పెరిగిన కుటుంబం, వాతావరణం చుట్టూ ఉన్న సమాజాన్ని బేరీజు వేస్తూ సమస్యల పరిష్కారానికి పూనుకునేవారు. అదే గుంపులో మనిషిగా కాకుండా 10 మందిలో ఒక్కడిగా గుర్తింపు తెచ్చింది. ఆ గుర్తింపే 2001లో బాలాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శేఖర్ మావాడంటూ సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలుపొందేలా చేసింది. శేఖర్ పోరాట పటిమ, సమస్య వస్తే నేనున్నానంటూ స్పందించే నాయకత్వ లక్షణాలే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ సర్పంచుల సంఘాన్ని నడిపించేలా చేశాయి. అన్ని సమస్యలకు రాజ్యాధికారం అనే మాస్టర్ కీ పరిష్కారం అని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన సత్యాన్ని గుర్తించిన శేఖర్ రాజకీయంగా ఏ అవకాశం వచ్చినా వదులుకోలేదు. ఆ క్రమంలోనే 2006 ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థిగా, 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి ఎంఆర్పీఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గెలుపోటములు ఎలా ఉన్నా ప్రత్యర్థులకు ఇబ్రాం శేఖర్ అనే లీడర్ ఉన్నాడన్న ఝలకిచ్చారు. 2006లో జనరల్ స్థానంలో సర్పంచ్గా పోటీ చేసి ఓటమి చవి చూసిన శేఖర్ తన ప్యానెల్ నుంచి గెలుపొందిన వార్డు మెంబర్ను డిప్యూటీ సర్పంచ్ గా ఎంపిక చేయడంలో చక్రం తిప్పారు. అప్పటిదాకా శేఖర్ ప్రయాణం ఒకలా సాగితే ఈ దేశ రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చివేసి పీడితులు, పాలితులు, పాలకులుగా ఎట్లా మారుతారో ఉత్తరప్రదేశ్ ను ప్రయోగశాలగా మార్చి
కళ్ళకు కట్టినట్లు చూపించిన అభినవ అంబేద్కర్ మాన్యవర్ కాన్షీరాం జీవిత చరిత్ర చదివాక మరో టర్ను తీసుకుంది. తన దారి గమ్యం బహుజన రాజ్య స్థాపనకు కంకణబద్ధుడయ్యేలా సరికొత్తగా ప్రయాణం మొదలైంది. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి బహుజన సమాజాన్ని తన వంతుగా రాజ్యాధికారం వైపు నడిపేలా కృషి చేశారు. 2013లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బాలాపూర్ కౌన్సిలర్ గా గెలుపొందారు. 2016లో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శేఖర్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎవరి ఇబ్రాహిం శేఖర్? పొత్తులు సరికొత్త ఎత్తుగడలతో కాన్షీరాం రాజకీయాలు చేసేవారు. ఇదే లక్షణాన్ని పుణికిపుచ్చుకున్న ఇబ్రాహిం శేఖర్ 2020లో బడంగుపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది సరిగ్గా అదే చేశారు. మనువాద పార్టీలతో కాన్షీరాం పొలిటికల్ లాబింగ్ చేసినట్టుగానే శేఖర్ తన చతురత పొలిటికల్ వ్యూహం లాబింగ్లతో బడంగుపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకున్నారు. ఆ వెంటనే బీఎస్పీ కండువా కప్పుకొని తన విజయంతో తెలంగాణలో మళ్లీ కాన్షీరాం ప్రవేశించారని తన విక్టర్ బహన్ కుమారి మాయావతి గారికి గిఫ్ట్ అని ప్రకటించి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. దట్ ఈస్ ఇబ్రాహిం శేఖర్. రూపాయి సంపాదిస్తే దాన్ని పదింతలు ఎట్లా చేయాలో తహతహలాడే మనుషులున్న ఈ కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ బోధించిన పే బ్యాక్ టు సొసైటీ అన్న సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు శేఖర్. పేద వర్గాలు బహుజన వర్గాల పిల్లలే అధికంగా చదువుకునే ప్రభుత్వ బడుల్లో కనీసం టాయిలెట్లు లేవని తెలుసుకుని చెల్లించిపోయారు. డిప్యూటీ మేయర్ గా తనకు ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన గౌరవ వేతనం 21 లక్షల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కేటాయించడం ఆయన ఉదారతకు నిదర్శనం. కరోనా సమయంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు తన సొంత డబ్బులు జీతాలుగా ఇచ్చి ఆదుకున్నారు. కుడి చేయితో ఇచ్చింది ఎడమ చేయికి తెలియకూడదంటారు. అలా శేఖర్ చేసిన ఆపత్రదానాలు ఎన్నో. 2025 ఆగస్టులో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టాక ఇబ్రాహిం శేఖర్ బహుజనులను ఏకం చేసేందుకు స్పీడు పెంచారు. పార్టీ బలోపేతానికి కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. నాయకుడు ప్రజల దగ్గరకు వెళ్ళకపోతే, వారిని నేరుగా కలవకపోతే వారిలో చైతన్యం రాదని చెప్పిన కాన్షీరాం మాటలను ఆచరణలో పెట్టేందుకు అనునిత్యం క్యాడర్ నిర్మాణానికి ప్రజల మద్దతు కూడగట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్షరమే ఆయుధమని బలంగా నమ్మే శేఖర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాన్యవర్ కాన్షీరాం జీవిత చరిత్రలు ఉద్యమాలకు సంబంధించిన దాదాపు 40,000కు పైగా పుస్తకాలు ముద్రించి రాష్ట్రంలో పంచిపెట్టారు. వచ్చే 5 ఏళ్లలో దాదాపు 10 లక్షల పుస్తకాలు పంపిణీ టార్గెట్ గా పెట్టుకున్నారు. దీని ద్వారా మహనీయుల చరిత్రను తన జాతిని ఆకలింపు చేసుకోవాలని తపన తనది. ఇలా మనస వాచ కర్మన గడప గడపకు ఏనుగుతో తెలంగాణలో బహుజన రాజ్య స్థాపన కోసం బీఎస్పీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్న నిస్వార్థ లీడర్ ఇబ్రాహిం శేఖర్ కు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మహనీయులు కలలుగన్న అసమానతలు లేని సమాజం, కాన్షీరాం కాంక్షించిన సామాజిక పరివర్తన, బెహన్ కుమారి మాయావతి నాయకత్వంలో బహుజన ఐక్యత కోసం శ్రమిస్తున్న మీ వెంటే ఉంటామని మాటిస్తున్నాం. మా బలం మీరు, మీ బలగం మీరు. జై భీమ్, జై భారత్. టీమ్ ఇబ్రాహిం శేఖర్.